నెల్లూరు రూరల్ నియోజకవర్గం 7వ క్లస్టర్ వేదాయపాలెం నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు, కో క్లస్టర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో తెలుగువారి పండగ టీడీపీ మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న సందర్భంగా 7వ క్లస్టర్ నందు అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా ఎన్టీ రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించి జెండా వందనం గావించి అట్టహాసంగా వర్చువల్ విధానంలో ప్రారంభమైన మహానాడుకు క్లస్టర్ నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, డివిజన్ అధ్యక్షుడు సాయి సునీల్, 29వ డివిజన్ అధ్యక్షుడు చెంచయ్య, మునిశేఖర్ నాయుడు, షేక్ జిలాని, రఘురామయ్య, వెంకటేశ్వర్లు నాయుడు, శాంతి నాయుడు, క్లస్టర్ కు చెందిన ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 2026 మహానాడు అత్యంత ఘనంగా రాష్ట్రం మొత్తం కూడా హైబ్రిడ్ విధానంలో ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆనాడు ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని ఆయన కార్యకర్తల నుంచి ఒక బలమైన ఫౌండేషన్ వేసి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనతి కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము అనే రెండు కళ్ళుగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాళ 2026 మహానాడుకి మేమందరం కూడా జరుపుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక మహానాడుని ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా వాళ్ళ కుటుంబ పండుగలాగా, ఈ రాష్ట్ర పండుగలాగా దీన్ని మేము జరుపుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో పేద ప్రజలకు ఏ విధంగా చేయగలము, పేద ప్రజలను ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలము అనే ఒక గొప్ప సంకల్పం తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా మా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా తెలియజేస్తున్నా, మనం రాష్ట్రం ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, అదేవిధంగా ప్రశాంతంగా మనం జీవనం సాగిస్తున్నామంటే అది ఒక మన నాయకుల చొరవ వల్లనే. అదే ఏదైనా మళ్ళా కూడా పొరపాటు చేసి ఏదైతే గొడవల పార్టీని మళ్ళాగానే మనం తీసుకొచ్చుకుంటే ఈ రాష్ట్రంలో అశాంతి, అహింస అన్ని పెరిగిపోతాయి. ముఖ్యంగా పేద మధ్య తరగతి వాళ్ళు మనశ్శాంతిగా బ్రతికే పరిస్థితులు ఉండవు. కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి మనసుతో మన తెలుగుదేశం పార్టీని దీవించి మరి ఒకసారి రేపు 2029లో కూడా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని, ఆయన ద్వారానే మనం అభివృద్ధి చేసుకోవాలని, ఆయన అభివృద్ధి చేయడంతో కూడా మన అందరం కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికి ఒక గొప్ప అవకాశం కల్పిస్తాడని మీ అందరూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం పార్టీ. క్లస్టర్ నెంబర్ 7 వేదాయపాలెం దగ్గర మేమందరం కూడా, మా నాయకులందరం కూడా కలిసి మేము ఇవాళ ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన డివిజన్ క్లస్టర్ గడ్డపనేని రాజానాయుడు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు 27, 28 డివిజన్లలో ఈ యొక్క క్లస్టర్ లో ఈ యొక్క మహానాడును ఘనంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఒకే విధంగా ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా ఈ యొక్క పార్టీ ముందుకెళ్తూ ఉందంటే దాని వెనుకున్నటువంటి మహాశక్తి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క సూచనలు, ఆయన యొక్క మహా మేధావతనం వల్ల ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా, రాష్ట్రం 2 సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. శ్రీ గౌరవనీయులు పూజ్యులు
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పేద ప్రజల ఆకలిని, పేద ప్రజల యొక్క నీడని ఈరోజు తెలుగు జాతి గర్వపడే విధంగా మహానాడుని అత్యంత వైభవంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మా డివిజన్ లోని 28వ డివిజన్ 29వ డివిజన్ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో మహానాడిని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ 28, 29 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ మరియు ఆ డివిజన్ అధ్యక్షులు, కోకాస్ట్ ఇన్ఛార్జ్, యూనిట్ సభ్యులు, కో యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, తర్వాత కేఎస్ఎస్లు, తెలుగుదేశం అభిమానులు, సీనియర్ నాయకులు అందరూ చాలా ఉత్సాహంగా మహానాడులో పాల్గొని ఈ హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ మహానాడిని దిగ్విజయం చేయడానికి ఉరకలు వేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.